హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు, సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. మరి ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవలై ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ఇక శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అన్నారు. మరి ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో మరి రాత్రి సుమారు 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. మరి ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఇక ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి, అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి జన్మదినాన్ని భక్తులందరూ ఒక పండుగలా జరుపుకుంటారు. మరి దీన్నే ధన్ తేరస్ అని కూడా అంటారు. మరి ఈ రోజు వ్యాపారస్తులు కొత్త పుస్తకాలను లక్ష్మీ పూజ చేస్తారు. మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. రాజ్యభ్రష్టుడైన ధర్మరాజు తాము పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించేందుకు ఉపాయం చెప్పమని శ్రీకృష్ణుణ్ణి కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వామనవతారం గురించి వివరించి, బలిచక్రవర్తి ఆడిన మాట తప్పక తనను అంతమొందించడానికి అడుగు రూపంలో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసి కూడా దానమిచ్చినందుకు వామనుడు బలిచక్రవర్తికి వరం ఇస్తాడు. బలిదేవ, ఈ భూమిపైన ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి అమావాస్య వరకు నా రాజ్యం ఉండేలాగా, ఈ 3 రోజులు ప్రజలందరూ దీపదానాలు, దీపారాధనలు చేసుకునేలాగా, లక్ష్మి అనుగ్రహం పొందేలాగా అనుగ్రహించని కోరగా మరి వామనుడు తదస్తు అని దీవిస్తాడు. ఇక అప్పటి నుండి ఈ 3 రోజులు లక్ష్మీ పూజలు జరుపుకోవడం ఆచారంగా మారింది. అందుకే శ్రీకృష్ణుడు ధర్మరాజును కూడా ఈ విధంగా చేయమని అంటాడు. సకల సిరులకు, అష్ట ఐశ్వర్యాలకు, నవనిధులకు, సుఖ సంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారం అయిన రోజు కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు కొందరు. ఇక ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ధనత్రయోదశి నాడు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మరి ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేర మంత్రాన్ని చదివి లక్ష్మీ పూజను ప్రారంభిస్తే మరి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడు కూడా తమ ఇంట స్థిరంగా ఉంటాడని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ధనత్రయోదశిని జరుపుకుంటారు. వెలుగు దివ్యుల పండుగైన దీపావళి పర్వదినానికి 2 రోజుల ముందు జరుపుకునేది మరి ఈ ధనత్రయోదశి. మరి ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమ త్రయోదశిగా కూడా మనం జరుపుకుంటాం. దీపావళి వేడుకల్లో భాగమే మరి ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. మరి ఈ దీపారాధన అనేది కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. మరి ఈ ధనత్రయోదశికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక యమత్రయోదశిగా వ్యవహరించే ఈ శుభదినానికి ముడిపడి మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మిస్తాడు. ఆ రాకుమారుడు తన 16వ ఏట వివాహమైన 4వ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెప్తారు. దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథ రూపంలో గానం చేస్తుంది. ఇక యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యముడికి ఆ దీపకాంతికి, బంగారం, వెండి దగదగలకు కళ్ళు మిరుమిట్లు గొలిపి కళ్ళు చెదిరి కదలకుండా ఆ వైభవాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక దాంతో తెల్లవారిపోతుంది. సమయం మించిపోవడంతో మరి
యమధర్మరాజు తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు. ఇక పరిపూర్ణ ఆయువు కోసం యమధర్మరాజును ధనత్రయోదశి నాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. మరి వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి ఇంటి ఆవరణలో దక్షిణ వైపున ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచేరనీయడు. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరి స్వరూపం కూడా ఒకటి. ధన త్రయోదశి నాడే ధన్వంతరి క్షీరసాగర మదన సందర్భంలో అమృత కలశంతో ఉద్భవించాడు. శ్రీహరి ఆయనకు జలుడు అని నామకరణం చేశాడు. ఇక సప్తధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్టత అధికంగా ఉందని, స్వర్ణభస్మ సేవనం వల్ల మనిషి జీవనకాలాన్ని పెంపొందించవచ్చని ధన్వంతరి వెల్లడించాడు. ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్పబడే ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎరుపు రంగు తామర పువ్వులతో పూజించాలి. మరి లక్ష్మీదేవికి నచ్చిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.